ఎల్లుండి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది. మార్కెట్ విలువకు అనుగుణంగా పెంచుకోవాలని జిల్లా రివిజన్ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల పెంపుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. మరొక వైపు ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు అధికారులు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాత్రవుతున్నా సరే రద్దీ మాత్రం తగ్గడం లేదు. క్రయ విక్రయదారులతో కార్యాలయాలన్నీ కూడా కిటకిట్లాడుతూ కనిపిస్తున్నాయి. అందరి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేటప్పటికీ రాత్రి 10 గంటలవుతుందని అంచనా వేస్తున్నారు. చలానాలు పే చేసి రెడీగా ఉండాలని అంటున్నారు సిబ్బంది. కాకినాడ, బద్వేల్, నందిగామ సహా పలు జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ రద్దీ కొనసాగుతోంది. ఎల్లుండి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అమల్లోకి రాబోతోంది. మార్కెట్ విలువకు అనుగుణంగానే పెంచుకోవాలని జిల్లా రివిజన్ కమిటీకి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఛార్జీల పెంపుతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. అయితే రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ప్రసన్న, ఎల్లుండి నుంచి ఈ ఛార్జీలు పెరగనుండటంతో ఆఫీసులకు తాకిడి పూర్తిగా పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. రాత్రి 10 అవుతున్నా సరే అక్కడే చాలా మంది కనిపిస్తున్నారు. సిబ్బంది కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? నళిని, ఆంధ్రప్రదేశ్లో ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరణలు జరుగుతున్నాయి. సవరించడం అంటే ప్రధానంగా కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. దానికి సంబంధించి ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఒక సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఏ జిల్లాల్లో ప్రధానంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది, ఎక్కడ తగ్గుతాయని ఓవరాల్ గా ఎక్కువగా పెరిగే పరిస్థితే కనిపిస్తోంది. అందుకనే 2-3 రోజుల నుంచి రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ జనం ఎక్కువగా వస్తున్న పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఎక్కువగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల సర్వర్లు సరిగా పనిచేయకపోవడం, టెక్నికల్ గా ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువగా ఉండటం వల్ల సర్వర్లు మొరాయించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది. అందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ జనం ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కనుక చాలా జిల్లాల్లో, తూర్పుగోదావరి కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, వైజాగ్, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి జనం క్యూ కడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయవాడలో ఒక రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇదే రకమైన పరిస్థితి, ఇదే రకమైన వాతావరణాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి జనం ఎంత పెరుగుతుందో ఏంటో తెలియక, దాన్ని విలువలు ఎంత ఉంటాయో తెలియక ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడికి వస్తున్న పరిస్థితిని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో ఒకటి దీనికి మినహాయింపు ఇచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రధానంగా అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో సిఆర్డీఏ ప్రాంతం, ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన చోట్ల తప్పనిసరిగా పెరుగుతాయి ఫిబ్రవరి 1వ తారీఖు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత పెరుగుతాయనే దాని మీద కొంత ఎక్కువగా జనం రద్దీ పెరుగుతున్న పరిస్థితి. యాక్చువల్గా అయితే ఈ పాటికి 8-9 గంటల కల్లా పూర్తవ్వాలి, కానీ సర్వర్లు మొరాయించిన పరిస్థితి కావడంతో ఒక 2-3 గంటలు ఆలస్యంగా 11-12 గంటల వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగచ్చు అని మనకి అధికారులు చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం మనం ఈ కార్యాలయంలో అధికారులతో కూడా మాట్లాడాం. ఈ వారం సుమారు ఒక 150 రిజిస్ట్రేషన్లు ఇదే కార్యాలయంలో జరిగినట్టు చెప్తున్నారు. మిగిలిన చోట్ల కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇదే రకమైన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే సర్వర్లు మొరాయించిన పరిస్థితి కారణంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్న పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉదయం నోట్ చేసుకుంటారు, పేరు, వాళ్ళ వివరాలన్నీ వాళ్ళని కంప్లీట్ చేస్తే వాళ్ళకి పంపించాలి. ఎందుకంటే ఈ రోజు డేట్ లోనే రిజిస్ట్రేషన్ జరగాలి కాబట్టి తప్పనిసరిగా నోట్ చేసుకున్న వివరాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుని పంపించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అర్ధరాత్రి 12 లోపు ఓవరాల్ అంటే డేట్ మారకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసి పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకనే జనం కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాసెస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ రిజిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పంపించే వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏదో పరిస్థితిలో ఇంచుమించు 10-12 గంటల లోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలు ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఎల్లుండి నుంచి ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరింపు ఎక్కువగా పెరగడానికే ఆస్కారం కనిపిస్తోంది. మనకు వచ్చిన సర్క్యులర్ ప్రకారం అమరావతి ఒకటే మినహాయింపు ఇచ్చారు కాబట్టి అమరావతిలో ఇప్పుడున్న పరిస్థితి యథావిధిగా కొనసాగుతుంది. మిగిలిన జిల్లాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే వాతావరణం ఉంది. ఇది ఓవరాల్ గా రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు సంబంధించిన తాజా పరిస్థితి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.